ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు మా అబ్బాయితో మాట్లాడిందంతా నేను విన్నానమ్మా. నేను నా మనసులో ఉన్న మాట మీ అబ్బాయితో చెప్పానంటీ. అంటే నీకు మా అబ్బాయి నచ్చలేదా? మా సంబంధం నచ్చలేదా? మీలాంటి వాళ్ళ ఇంటికి కోడలు అవ్వాలంటే అదృష్టం ఉండాలి. కానీ మీకు కోడలిగా కానీ మీ అబ్బాయికి భార్యగా కానీ నాకంటే మా అక్కే కరెక్ట్. అందుకే చెప్తున్నాను, మా నాన్నగారిని మీరు అన్నయ్య అని పిలుస్తారు. ఆ బంధాన్ని బంధుత్వంగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. నిజంగా మీరు అదే కోరుకుంటే కనుక మా అక్కని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. అప్పుడు నేను సంతోషంగా ఉంటాను, తను సంతోషంగా ఉంటుంది, మేమందరం సంతోషంగా ఉంటాం. మీరేమంటారన్నయ్య? నేను చెప్పేదేముందమ్మా, ఒకరు వద్దు అనుకుంటున్నారు, ఒకరు కావాలనుకుంటున్నారు. ఏం చేయాలన్నది నీ నిర్ణయమేనమ్మా. నిర్ణయం తీసుకున్నాను కాబట్టే మీ అమ్మాయి మాట్లాడిందంతా విని కూడా మళ్ళీ మీ ఇంటికొచ్చాను. నువ్వు పెళ్లి వద్దంటున్నావంటే మావాడు నచ్చలేదేమో అనుకున్నా. నాకు పెళ్ళొద్దు, మా అక్కని పెళ్లి చేసుకోమని అడిగావు. అప్పుడెందుకా నిర్ణయం తీసుకున్నావో, నీ అభిప్రాయం ఏంటో అప్పుడు నాకు అర్థమయ్యింది. నా సెలెక్షన్ కరెక్ట్ అని మరోసారి రుజువయింది. ఆ రోజు ట్రెక్కింగ్ పోటీల్లో మీ అక్క గెలుపులో నీ ఆనందాన్ని వెతుక్కున్నావు. రాజ్కోటే సిల్క్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో వెనకుండి మీ అక్కని గెలిపించావు. నాకు గెలిచేవాళ్లు కాదమ్మా, అలా మన అనుకుని మన వెంటుండి గెలిపించేవాళ్లు కావాలి. కాబట్టి నువ్వే మా ఇంటి కోడలివి కావాలి. అది కాదంటే నేను ఏమైంది నాన్నా? ఎందుకు అందరూ డల్గా ఉన్నారు? ఏదైనా బిజినెస్ ప్రాబ్లమా మేడం? ఫ్యామిలీ ప్రాబ్లం. ఏమైందమ్మా? విశ్వనాథ్ కూతురు శరణ్యని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కదరా దర్శన్. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుందిరా. తనైతేనే నా తర్వాత ఈ ఉమ్మడి కుటుంబాన్ని కంచెలాగా కాపలా కాయగలదు అనుకున్నాను. అవ్వొచ్చమ్మా, కానీ వాళ్ళకి అదృష్టం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ.
ఆనంద భైరవి గారి లాంటి మంచి మనిషికి కోడలవ్వాలంటే డెఫినెట్ గా రాసిపెట్టుండాలి. పాపం తనకి ఆ ఫేట్ లేదనుకుంటా. అమ్మా, మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ గురించి మనమెందుకు ఆలోచించాలి? అవును మేడం, మీ స్థాయికి మీ స్టేటస్ కి శరణ్య కంటే మంచి అమ్మాయే కోడలుగా వస్తుంది. మీరు కొంచెం కాన్సంట్రేట్ చేయాలంతే. అయినా ఎన్నో అనుకుంటామమ్మా. మనకు కావలసిన క్వాలిటీస్ ఉన్నవాళ్ల కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మనమే క్యాచ్ చేయలేకపోతుంటాం. వదిలేయమ్మా, ఇంక ఈ టాపిక్ తీసుకురావద్దు. శరణ్య ఈ పెళ్లికి నో చెప్పింది తనకి నచ్చక కాదు, ఈ సంబంధం చేసుకోవటం ఇష్టం లేక కాదు. యాక్చువల్గా వాళ్ళు మనం శరణ్య అక్కైనా అనన్యని చేసుకోవడానికి వెళ్తున్నాం అనుకున్నారు. కానీ మీరు వెళ్ళి ఫుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా శరణ్య కాదు అని చెప్తుంది అంటున్నారు కదా. అలా అని వదిలేస్తామా? దర్శన్కి భార్యగా, ఈ ఉమ్మడి కుటుంబానికి కోడలిగా మా స్టేటస్కి తగ్గట్టు సంబంధం చూడాలి అనుకుంటే చాలా సంబంధాలున్నాయి. కానీ మేము కావాలి అనుకుంటోంది మా స్టేటస్కి తగ్గ కోడల్ని కాదు, ఈ ఉమ్మడి కుటుంబం తాలూకు విలువల్ని గుర్తించి వాటిని కాపాడుకుంటూ ఉండే కోడలు. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అమ్మలాగా చూసుకోగలిగే మంచి మనసున్న కోడలు కావాలి అనుకుంటున్నాను. ఈ ఇంటికి కాబోయే కోడలు కోసం ఇన్ని అంచనాలు పెట్టుకున్న నేను శరణ్యనే సెలెక్ట్ చేశాను అంటే అది ఎందుకు అని నేను వివరంగా చెప్పనక్కర్లేదు కదా. ఈ పెళ్లి నేను చేసుకోను అన్న విషయం శరణ్యలో నాకు ఇంకా బాగా నచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.